తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మనకు సిటీలే అవుపడతాయి. బట్ సిటీ అవుపడని ఇల్లు ఏదైనా ఉందంటే ఒడ్రోళ్ళ కాలనీ. వారికైతే ఇండ్లు ఏ విధంగా ఉన్నాయంటే చెప్పలేని పరిస్థితి. ఒక బాధ్యతరాలైన ఒక ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇదేనా అమ్మ ఇల్లు మీది? నాదే నాన్న. ఇదే ఇల్లు? ఇందులోనే ఉంటున్నారా? ఇంట్లోనే ఉంటానా. మీకు పింఛన్ గిట్ల వస్తుందా? వస్తుంది. ఎవరు కొట్టేసినావు? ఈయనకి అయింది గొడ్డు ముక్కొని పోయింది. ఇంత బొక్కిచ్చిండ్రు నీకు ఇండ్లు వస్తుందని. ఇండ్లు రాలే బండ్లు రాలే వాళ్ళు. మీ కేసీఆర్ ఏమి ఇవ్వలేదా? ఏమి అయ్యా ఈ ఇళ్ళకే ఓటేసినాం, అటు వేయకుంటే ఇటు వేసినాం. ఏం రాలే, ఇల్లు రాలే, ఏం రాలే. పాముల తేలల్లో బంటానా ఇన్ని ఇంటికి వచ్చి చూసిపోతాను అన్నాడు. ఏమి ఇయ్యాలయ్యా కేసీఆర్ ఏమి ఇయ్యలే, ఎక్కడ ఇయ్యలే. వాళ్ళకి వేయకుంటే ఇక్కడనే వేసినాం. మా ఇండ్లు ఎప్పుడు ఇందిరమ్మ అప్పుడు వచ్చినాం, గింత పిల్లలు అప్పుడు తీసుకొచ్చిన ఈ ఊరి మీదకి. గై కట్టించిండు, బంద్ పెట్టిండు. అందులో మధ్యనే కూడా తిన్నాడు. ఓట్ల కోసమే మీ దగ్గరకు వస్తున్నారు. మిగతా టైంలో మిమ్మల్ని ఆదుకుంటలేరు. ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు ఇక్కడ? 30 సంవత్సరాల నుంచి. మరి 30 సంవత్సరాల నుంచి మీ ఊరు డెవలప్ కాకుండా ఉంటా అంటే మీరు ఓట్లు అడగగా వేయకుండా ఉంటే ఏమైంది మీ అందరికి? మేము వేయకుండానే ఉంటాం. ఇద్దాము ఇస్తేనే చేస్తాం, లేకపోతే లేదు. మరి రేవంత్ రెడ్డి 4,000 ఇస్తారు కదా పింఛనే? ఇస్తానన్నాడు. ఇచ్చిండా మరి? ఇయ్యలే. ఈ నెలలు వస్తాయని అంటారు, నెలలు లేవు, బనులు లేవు. అంతేనా? మరి గవర్నమెంట్ కి ఏం కావాలని కోరుకుంటున్నాను? ఇండ్లు రావాలి మాకని అంటాను. మాకేమి ఇవ్వకుండా ఏం లేదు. మాకు ఇండ్లు రావాలి. ఏమాత్రం ఏమో అయ్యా మాకు ఇండ్లు రావాలి. నేను ముసలిదాన్ని ఆడాలి, పాములలో తేళ్ళల్లో పంటాను. మా ముసలోడు కూడా వానకే చచ్చిపోయిండు. అయ్యా మాకు ఇండ్లు కట్టిపోయిండ్రు, మాకు బొక్కిచ్చిండ్రు. అప్పుడు రాసిస్తే ఇంత బొక్కిచ్చిండు. ఏది ఇండ్లు లేదు, ఏం లేదు. ఓట్లు వేసినాం మేము. ఓట్లు వేసి నేను గెలిపించినాం. ఈ దమ్ము మాత్రం మాకు ఇయ్యాలి, లేకపోతే మళ్ళీ ఓట్లు ఏమేమేయం.